ఎలా ఉన్నావు? బాగున్నాను. కంగ్రాచులేషన్స్. నీకు అభయ భర్త ప్రియాతలో కెమికల్ ఇంజనీర్గా జోడులకి. ఉర్దూలో ఒక మంచి కొటేషన్ తెలుసా? దానే దానే పర్ లిఖా హై ఖానే వాలే కా నామ్. ఏది ఎవరి సొంతమో ముందే రాస్తాడా దేవుడు. ఇంగ్లీష్ లోనూ మంచి కొటేషన్ ఉంది తెలుసా? లిప్ టు సిప్, సిప్ టు లిప్. చేతుల్లో ఉన్నంత మాత్రాన మన సొంతం కాదు, అది పెదవుల దాకా వస్తేది మనది. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది రిజ్వానా. నిన్ను తీసుకెళ్లి నా దాన్ని చేసుకోవడం నాకు లెక్క కాదు. కానీ దానివల్ల మన రెండు కుటుంబాల మధ్య ఆకాశం ఏర్పడడం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రిజ్వానా. అభే, అబ్బా, జర్నీ చేసి వచ్చాం కదా, తలనొప్పి, కళ్ళు మండుతున్నాయి. మండుతున్నది నీ కళ్ళు కాదు, నీ గుండె. అదేంటి వదినా? దానే దానే పర్ లిఖా హై ఖానే వాలే కా నామ్. అంతకు ముందే వచ్చా నేను. నువ్వు రిజ్వానాను ప్రేమించావు కదా? వదినా, నాకంతా అర్థమైంది. అభే, ఏంటిదంతా? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నీ ప్రేమ నీ మనసులోనే దాచుకున్నావు? కనీసం నాతోనేనా చెప్పుండాల్సింది. రిజ్వానా కూడా నువ్వంటే ఇష్టమా? అదంతా ఇప్పుడు ఎందుకు వదినా? ఎందుకయ్యా నా దగ్గర దాస్తావు? అదేం కాదు. నా మీద ఒట్టే చెప్పు, రిజ్వానాకు నువ్వంటే ఇష్టం కదా? వదినా, నాకు ప్రామిస్ చేయి, ఇంకెవరితో ఈ విషయం చెప్పనని. ఎందుకంటే నా మనసులో బాధను ఉండబట్టలేక నీతో చెప్పాను. బాబాయ్ని చెప్పుకున్నవాడిని ప్రేమను చెప్పుకోలేనా వదినా? అసలు ఎంత దాకా ఎందుకు తెచ్చుకున్నావు? పోనీ రిజ్వానాకైనా ఎప్పుడైనా చెప్పావా? లేదు. ఏంటి, ఏమైంది? మీరిద్దరు ఎందుకు అలా ఉన్నారు? ఆ కళ్ళలో నీళ్ళేంటే? అక్క, వదినా, వదినా ప్లీజ్ చెప్పండి. అక్క చెప్పడం మంచిదేగా? అక్క, అసలు ఏం జరిగిందండి? బాధపడకయ్యా, మాకు ముందే తెలుసుంటే అంకుల్కి ఏదో ఒకటి చెప్పి ఒప్పించుండేవాళ్ళం. కానీ ఇప్పుడేం చేయలేం. నీకు మంచి అమ్మాయి దొరుకుతుందిలే. సల్వార్, ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత పనిచేశావు రిజ్వానా? నేనేం చేశాను? మాకంతా తెలుసు, అభి చెప్పాడు. నీకు అభి అంటే ఇష్టమని కనీసం మాతో అయినా చెప్పుండొచ్చు కదా. అప్పుడే చెప్తే ఇంత దూరం వచ్చిండేది కాదు. నేను ఆడపిల్లను, నేను ఎలా చెప్తాను? అయినా అభికి నేనంటే ఇష్టం లేదు. కాదు, నువ్వంటే చాలా ఇష్టం. నువ్వంటే చాలా ప్రేమ. మీ నాన్న మీద గౌరవం, వాళ్ళ నాన్న మీద ప్రేమ అతని ప్రేమను చంపేశాయి. నీ మీదున్న ప్రేమ కన్నా రెండు కుటుంబాల స్నేహానికే విలువిచ్చాడు. అంతెందుకు, సుందరం మావయ్య హైదరాబాద్ వస్తూ చనిపోయింది మీ ప్రేమ విషయం మాట్లాడాలనే. ఇదంతా మనసులో పెట్టుకుని కుమిలిపోయాడు తప్ప మాతో కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అభి గుండె నిండా నువ్వే ఉన్నావు. అక్క, నేను కూడా అమ్మ నాన్న మాటని గౌరవించే నా మనసులో మాట కనీసం
నీకు కూడా చెప్పలేకపోయాను. చూడు రిజ్వానా, అయిందేదో అయిపోయింది. ఈ విషయం పెద్దవాళ్ళకి తెలియడం మంచిది కాదమ్మా. ఇలాంటి విషయాలు పెళ్లింట్లో బాగుండవమ్మా. కన్నీళ్లు తుడుచుకొని త్వరగా రెడీ అవ్వు. అది కాదు అంకుల్. చూడండి అంకుల్, కాటుగా పెట్టుకోమని బలవంతం చేసి పెడితే కళ్ళు మండుతున్నాయని ఏడుస్తుంది. బలకాసనయ్యో చెప్పింది వింటుంది. అది ఏడుస్తూ మమ్మల్ని ఏడిపించింది. बेटी जल्दी तैयार हो जाओ.